ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళారబ్బా? అత్త, నాకు మాట కూడా చెప్పకుండా నువ్వు చెక్కేశావా? మారుతున్నావత్తా, ఊరుకోను. అవును, పురంధరి ఉంటుంది కదా? ఎస్, ఏం దొరికావే? చంపేస్తా, నిన్ను వదల్నే. వస్తున్నా. అవును, ఎలా చంపాలి? కొంగుతో మెడ బిగించేస్తే ఆహా, మార్క్స్ పడతాయి. దిండుతో మొహం ఒత్తేస్తాను, ఊపిరాడకుండా పోతుంది. సాక్ష్యాలే ఉండవు. వస్తున్నా పురంధరి, వస్తున్నాను. నిన్ను కాపాడేవారే లేరు, లేరు. ఏంటి, లాక్ చేశారా? ఏంటి, కీస్ కావాలా? చెప్పు, తాళాలు కావాలా? అంటే ఎవరు కనిపించకపోతేను వదిన ఒంటరిగా ఉన్నారు కదా అని. ఆహా, లోపలికి వెళ్ళి ఏమైనా చేద్దాం అనుకున్నావా? అదే నా కూతురికి సేవ. అదే మావయ్య. నోరు మొయ్. నీ గురించి తెలియని వాడికి చెప్పు, తెలిసిన మాకు కాదు. మీకేం తెలుసు? తెలుస్తుంది, నీ నోటితో నువ్వే నార్కో టెస్ట్ లో చెప్తావు. నేనేమైనా చేస్తేనే కదా. నువ్వు చేసావనే కదా నమ్ముతున్నావు. మీరు నమ్మితే అదే నిజమైపోతుందా? ఏది నిజమో తాగకుండా పోతుగా. తొందరలోనే ఎస్ఐ పర్మిషన్ తీసుకుని ఫోన్ చేస్తారు, అప్పుడు దాగదుగా. నువ్వే కళుక్కుమని కక్కుతావు. సర్లేండి, నాకేంటి భయం? ధైర్యంగా ఫేస్ చేస్తాను. చెయ్యలే కాని ఇంకోసారి ఇటొచ్చి ఏది చేయాలని చూడకో. ఐ మీన్, మీ సేవలు మాకొద్దు, వెళ్ళు. తాళాలు వేసి వెళ్ళడం మంచిదైంది మావయ్య. మన ఇంట్లో మనకి కర్మేంటో, ఆ టెస్ట్ అయితే గానీ పోదు. వీళ్ళకి తెలివి ఎక్కువైపోతుంది. కెమెరాలు పెట్టేస్తున్నారు, ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ముందు వీళ్ళకింత ట్రైనింగ్ ఇచ్చినా ఆ అక్షరాన్ని టార్గెట్ చేయాలి. చేస్తాను, వదలను. అమ్మా, వచ్చేసావా? ఉదయమే వచ్చామమ్మా. నేను ఊర్లో ఉన్నప్పుడు ఫోన్ చేసావంటగా. ఇప్పుడు గుడికెళ్తుంటే అప్పు ఫోన్ చేసి మర్చిపోయానమ్మా అని చెప్తుంది. ఏమైందమ్మా? కంగారు పడకమ్మా, ఏమీ కాలేదు. ఆయనకి అమ్మవారు పోసింది. అయ్యో అవునా? నేనొస్తున్నానుండమ్మా, ఇప్పుడే వస్తున్నాను. వస్తున్నారా? అవునండి, అప్పు ఇప్పుడే చెప్పిందంట. అది నిర్లక్ష్యంగానే ఉంది. నువ్వు తనకి విషయం చెప్పలేదుగా అక్షర. మామూలుగా చేసావనుకుని ఉంటుంది. చెప్పుంటే అప్పుడే చెప్పుండేదిగా. పెళ్ళాం కుటుంబాన్ని వెనకేసుకురావడంలో ముందుంటావురా. కరెక్ట్ అండి, మీరు కరెక్ట్ గానే చెప్పారు.
మాటలేగా నీకు కావాలి. అక్షర, అమ్మా కాళ్ళు కడుక్కున్నావా? కడుక్కున్నానమ్మా. బయట నీళ్లు పెట్టావుగా. బాగున్నారా అత్తయ్య? బావున్నాను బాబు. ఎలా ఉందమ్మా? అలానే ఉందమ్మా. నువ్వే చూసుకుంటున్నావు కదా. వీరమ్మ పిన్ని గారు వస్తున్నారమ్మా. ఆవిడే ఆయనకి అన్ని అమ్మలా చేస్తున్నారు. నాకు తెలియనివి చెప్తున్నారు. పెద్దవాళ్ళు ఉండాలనేది దేనికేనమ్మా. ఈ ముక్కలకేం తక్కువ లేదు. మా తప్పేముంది అత్తయ్య? అమ్మే అర్థం చేసుకోవట్లేదు. నువ్వు ఈ తల్లిని అర్థం చేసుకుంటున్నావా? చేసుకునే రోజు వస్తుందిలే బాబు. పోనీలే, ఆ అమ్మే ఈవిని పంపించుంటారు. మీ మేలు మర్చిపోలేమండి. పర్లేదండి. అక్షర, బొట్టు పెట్టుకోమ్మా. మీరు కూడా పెట్టుకోండి. తీసుకోండి. అమ్మా ఇంకా ఎన్ని రోజులుంటుంది? తగ్గిపోతుందమ్మా. అమ్మవారికి చలువలు సమర్పించావా? అయ్యో లేదమ్మా. ఈ రోజే తల్లికిచ్చేయమ్మా. చాలా మంచి రోజంట. సాయంత్రం నిప్పుల గుండము ఏర్పాటు చేస్తున్నామని పంతులు గారు చెప్పారు. అమ్మకు చలువలు చేరాయంటే బాబుకి ఇంకా త్వరగా తగ్గిపోతుంది. అలాగేనమ్మా, నేను సాయంత్రమే వెళ్తాను. నేను నా కొడుకు కోసం వెళ్తాను. నాకు పనుంది, నేను రేపొస్తాను. అయ్యో ఈ ఒక్కరోజు ఉండగలవా అమ్మా? నేను గుడికెళ్తున్నాను కదా. నేనున్నానుగా అక్షర, నేనుంటానులే. మీరెళ్ళండి. మిమ్మల్ని అమ్మవారే పంపించినట్టున్నారు అత్తయ్య. తగ్గిపోతుంది బాబు. అక్షర, నేను చలువలు తయారు చేస్తాను. సరే అమ్మా. ఆయనకి పొంగొచ్చింది. చలువలు సమర్పిస్తే మంచిదని అమ్మ చెప్పింది. నిజమేనమ్మా, త్వరగానే తగ్గిపోతుంది. ఒకదానివే వచ్చావా? నమస్కారం బుజ్జమ్మ గారు. రండమ్మా. మీ అబ్బాయి పంపించిన చీరనే కట్టుకున్నారా? ఇక్కడ మీ ప్రేమని దాచుకోలేకపోయారు. బాగున్నారు అత్తయ్య. ఇది వచ్చిందా? ఇప్పుడే మీ కోడలు గారు చెప్తున్నారమ్మా, ఈ చలవలు తెచ్చింది బాబు కోసమేగా. అవును శర్మ గారు.
మంచిది, మంచి రోజునే వచ్చారు. నిప్పుల గుండం ఏర్పాటు చేశాం. అమ్మ చెప్పింది పంతులు గారు, నేను నడుస్తాను. నేను నడుస్తాను. మంచిదమ్మా, ఆ తల్లికి నచ్చినవే చేస్తున్నారు. మంచి కోడలు, మంచి తల్లి. మీకు మంచే జరుగుతుంది. అమ్మ మంచే చేస్తుంది. రండమ్మా. నేనుండగా నీకు మంచా? చెడేనే, చేయకుండా ఉండను. చూడు, పైకి నీ మీద సాఫ్ట్ కార్నర్ రానివ్వను. జై దుర్గా, జై భవాని, జై దుర్గా, జై భవాని, జై దుర్గా, జై భవాని. మనసులో సంకల్పాన్ని కోరుకుని మొదలు పెట్టండమ్మా. వెళ్ళక్షరా. సరే పంతులు గారు. శర్మ గారు, ముందొచ్చింది కదా అని పంపుతున్నారా? ముందు మా అత్తయ్య వెళ్తారు. ఇద్దరూ ఒకరి కోసమేగా వచ్చారు. ఎవరికి తెలుసు? ఆవిడ మా అత్తయ్య వస్తుందని తెలుసుకునే వచ్చిందేమో. మా అత్తయ్య మా బావగారి మీద ప్రేమతో వచ్చారు. రెండు ఒకటే ఎలా అవుతాయి? ఏమత్తయ్యా? తెలుసుకొని వచ్చాను. నా భర్త కోసం మనస్ఫూర్తిగా వచ్చాను. తెలియని వారికి తెలియకపోయినా అన్నీ తెలిసినా అమ్మకి తెలుసు. అంటే నువ్వే ఫస్ట్ వెళ్తావా? ఆ పట్టు నాకు లేదు. పెద్దవారే ప్రథమం. వెళ్ళండి. రెచ్చగొట్టినా రెచ్చిపోవేంటే? ఛ! బుజ్జమ్మ గారు వెళ్ళండి. జై దుర్గా, జై భవాని, జై దుర్గా, జై దుర్గా, జై భవాని, జై దుర్గా, జై భవాని. విభ్రాంతి గొలుపు ఈ ఆత్మ నైవేద్యం, ఆ ఆదిశక్తికే ఆహ్వాన యజ్ఞం. అపర కాళీ శక్తి, జై దుర్గా, జై భవాని, శక్తి ఘన త్యాగ శక్తి, సర్వతత్వ ప్రభల సాక్షాత్కరించే విక్రాంత నక్షత్ర రక్షావతారం. జై దుర్గా, జై భవాని, సంక్రాంత సంక్రాంత సత్యావతారం. ఏకాదశోన్మేష విశ్వావతారం, విశ్వావతారం, విశ్వావతారం. జగదోం జగదోం తగగుదిగు జగదోం తగిటదోం తగదగిటదోం దృగుదగిటదిగిటదోం జగదోం తదిం జగదోం తదిం జగదోం తదిం జగదోం తదిం తగదిం తగడం తగమగరిదోం తదోం దన తదిం తదిం జను తదిం తదిం దన తదిం తదిం నిజని జరి జని జరి జని జరి 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 జని జరుని. దుర్గమ్మ, ఆయనకు తగ్గేలా నువ్వే చెయ్యాలి. జై దుర్గా, జై భవాని. దీన్ని తోసేస్తే నిప్పుల్లో పడి మాడిపోతుందిగా. దీని కుటిల భక్తికి అమ్మవారే చేశారని నమ్మించొచ్చు. సూపర్. ఇక దీని టార్చర్ నాకుండదు. ఫినిష్.
వెళ్ళు అక్షర. ప్రళయాగ్ని ప్రోద్భూత గంభీర దేహా మరుద్వేగ భూత్కృతాధీరా సాహో పరాశక్తి సాధ్వీ మహాశక్తి సాహో పరాశక్తి సాధ్వీ మహాశక్తి సత్యత్రి కామూర్తి రక్షించరావే. ఏదో అవ్వాలనుకుంటే ఇలాగే అవుతుంది. నేనేం అనుకోలేదు. ఆ అమ్మవారికి తెలుసు కదా, చూపిస్తారు, ఇంకా చూపిస్తారు. జై దుర్గా. జై దుర్గా, జై భవానీ, జై దుర్గా, జై భవానీ, జై దుర్గా, జై భవానీ, జై దుర్గా, జై భవానీ. పడుంటే పోయేదాన్ని, రాయి చూసుకోవచ్చు కదే. ఛీ! జై దుర్గా, జై భవానీ. జై దుర్గా, జై భవానీ. జై దుర్గా, జై భవానీ. బుజ్జమ్మ గారు దిగ్విజయంగా పూర్తి చేశారు. అలాగే 3 దీప ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించండి, సంపూర్ణం అవుతుంది. అలాగే శర్మగారు. అక్షరా, చేస్తాను పంతులు గారు. చేస్తా. దీన్నేం చేయలేకపోతున్నాను. జై దుర్గా, జై భవానీ, జై దుర్గా, జై భవానీ, జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై భవానీ. జై దుర్గా, జై భవానీ, జై దుర్గా, జై భవానీ, జై దుర్గా, జై భవానీ.